శ్రీకృష్ణుని చేరే మార్గం 1వ అధ్యాయం. ఆనందానికి రాచబాట. మనలో ప్రతి ఒక్కరం ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. వాస్తవంగా నిజమైన ఆనందం అంటే ఏమిటో మనకు తెలియదు. ఆనందాన్ని పొందండని చేసే ప్రచారాలను మనం ఎంతగానో చూస్తున్నాం. నిజం చెప్పాలంటే ఆనందంగా ఉన్నవాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. ఎందుచేతనంటే నిజమైన ఆనందం చేకూర్చే స్థితి తాత్కాలిక విషయాలకు అతీతంగా ఉంటుందని గ్రహించిన వారు చాలా తక్కువ మందే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీతలో వివరించి చెప్పింది ఈ నిజమైన ఆనందం గురించే. సాధారణంగా ఆనందం మన జ్ఞానేంద్రియాల ద్వారా అనుభూతమవుతుంది. రాతికి జ్ఞానేంద్రియాలు ఉండవు కాబట్టి దానికి సుఖ దుఃఖాల అనుభూతి ఉండదు. వికాసం లేని చైతన్యం కంటే వికసించిన చైతన్యం సుఖదుఖాలను మరింత గ్రహించగలదు. చెట్లకు చైతన్యం ఉంది, కానీ చైతన్యం వికసించలేదు. అన్ని రకాల వాతావరణాలకు తట్టుకొని చెట్లు చాలా కాలం నిలబడగలవు, కానీ సుఖదుఖాలను అనుభవించడం వాటికి చేత కాదు. ఏ మనిషినైనా 2-3 రోజులు లేకుంటే అంతకంటే తక్కువ కాలమైనా సరే చెట్టులాగా ఒకే చోట నిలబడి ఉండవని అంటే అతడు అలా తట్టుకొని నిలబడలేడు. సారాంశం ఏమిటంటే ఆయా జీవుల చైతన్య వికాసపు స్థాయిని బట్టి సుఖానుభవం కానీ దుఃఖానుభవం కానీ ఉంటుంది. నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవిస్తున్న సుఖం నిజమైన సుఖం కానే కాదు. చెట్లకు మాట్లాడే శక్తి ఉన్నట్లయితే మనం ఒక చెట్టును సమీపించి నువ్వు సుఖంగా ఉన్నావా అని అడిగినప్పుడు ఆ చెట్టు అవును, నేను సుఖంగా ఉన్నాను, సంవత్సరం అంతా ఇక్కడి నిలబడి గాలిని మంచుని చక్కగా అనుభవిస్తున్నాను అని అనవచ్చును. అది ఆ చెట్టుకు సుఖమైతే కావచ్చును, కానీ అదే మనిషి విషయంలో చాలా తక్కువ స్థాయి అనుభవం. జీవులు చాలా రకాలున్నాయి, అనేక తరగతులకు చెందినవి ఉన్నాయి. అలాగే వాటి సుఖానుభూతుల్లోనూ సుఖ భావనలలోనూ కూడా తేడాలు ఉన్నాయి. ఒక జంతువు తన తోటి జంతువు వధింపబడడం చూసి కూడా గడ్డి మేస్తూనే ఉంటుంది. తరువాత తన వంతు వస్తుందని గ్రహించగల జ్ఞానం దానికి ఉండదు. తను సుఖంగా ఉన్నానని అనుకుంటుంది, కానీ మరుక్షణమే తాను కూడా వధింపబడవచ్చునని గ్రహించలేదు. ఈ విధంగా సుఖాలలో పలు విధాలైన హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే అత్యుత్తమ సౌఖ్యం ఏది? దానిని గురించి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్పాడు. ఆత్యంతిక సుఖస్థితి అంటే సమాధిలో మనిషి విశుద్ధ ఇంద్రియాల ద్వారా అనుభవించే అంతులేని ఆధ్యాత్మిక ఆనందంలో ఉంటాడు. ఆ విధంగా ప్రతిష్ఠితుడైన వాడు ఎప్పుడూ సత్యాన్ని విడువడు. బుద్ధి అంటే తెలివి. సుఖాన్ని అనుభవించాలి అనుకునేవాడు తెలివి గలవాడై ఉండాలి. పశువులకు వికసించిన బుద్ధి ఉండదు గనక అవి మనుష్యులలాగా జీవితాన్ని అనుభవించలేవు. శవానికి కూడా చేతులు, ముక్కు, కళ్ళు ఇంకా ఇతర శరీర భాగాలు అన్నీ ఉంటాయి, కానీ ఆ శవం వేటిని అనుభవించలేదు. ఎందుచేత? ఆ అనుభవించే శక్తి ఆ జీవాత్మ ఆ శరీరం విడిచిపోయింది కనుక ఆ శరీరానికి ఇక ఆ శక్తి ఉండదు. కొంచెం తెలివిగా మరికొంచెం లోతుగా ఈ విషయం గురించి ఆలోచిస్తే అనుభవించేది భౌతిక శరీరం కాదని, శరీరం లోపల ఉండే ఆ జీవాత్మ అని మనకు తెలుస్తుంది. ఈ శరీరంలోని జ్ఞానేంద్రియాల ద్వారా ఆనందిస్తున్నానని ఎవరైనా అనుకున్నా నిజానికి ఆ ఆనందిస్తున్నది జీవాత్మయే. ఆ జీవాత్మకు సుఖాన్ని అనుభవించగల సామర్థ్యం ఉంది, కానీ అది పాంచభౌతికమైన ఆవరణతో కప్పబడి ఉండడం వల్ల అది ఎప్పుడూ కనబడదు. మనకు ఆ జ్ఞానం ఉన్నా లేకపోయినా ఆ జీవాత్మ లేకపోతే మాత్రం ఈ శరీరానికి సుఖానుభవం సాధ్యం కాదు. ఒక అందమైన యువతి శవాన్ని ఒకడికి ఇచ్చామనుకోండి, అతడు దానిని తీసుకుంటాడా? తీసుకోడు. ఎందుచేత? జీవాత్మ ఆ శరీరాన్ని విడిచిపోయింది కనుక. శరీరంలో ఉండి ఆ జీవాత్మ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడమే కాక ఈ శరీరాన్ని సంరక్షిస్తూ కూడా ఉంటుంది. ఆ జీవాత్మ విడిచిపోగానే శరీరం కుళ్ళిపోతుంది. జీవి ఆనందిస్తుంది అంటే దీనికి కూడా జ్ఞానేంద్రియాలు ఉంటాయన్నమాట. లేకపోతే ఎలా ఆనందిస్తుంది?
పరిమాణంలో జీవాత్మ అణువే అయినా నిజంగా అనుభవిస్తున్నది జీవాత్మే అని వేదాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఆత్మను కొలవడం కుదరదు. అంత మాత్రం చేత దానికి పరిమాణం లేదని అర్థం కాదు. ఒక పదార్థం మనకు ఒక చిన్న చుక్కలాగా కనిపించవచ్చును. దాని పొడవు వెడల్పులు కూడా కనపడకపోవచ్చును. కానీ సూక్ష్మదర్శినితో చూస్తే దాని కొలతలు కూడా కనిపిస్తాయి. అలాగే జీవాత్మకు కూడా కొలతలు ఉన్నాయి. అయితే వాటిని మనం చూడలేము. మనం దుస్తులను కొనుక్కునేటప్పుడు మన శరీరానికి సరిపోయే వాటినే కొనుక్కుంటాం. అలాగే జీవాత్మకు ఏదో ఒక రూపం ఉండే ఉంటుంది. లేకపోతే అది ధరించడానికి ఒక భౌతిక శరీరం ఎలా ఏర్పడుతుంది? సారాంశం ఏమిటంటే ఆ జీవాత్మ నిరాకారం కాదు. ఎందుకంటే దానికి రూపం ఉంది. భగవంతునికి రూపం ఉంది. జీవాత్మ దేవాది దేవుని అంశ కనుక అది కూడా ఒక పురుషుడే. తండ్రికి ఒక స్వరూపం, వ్యక్తిత్వం ఉంటే కొడుకుకు కూడా ఉంటాయి. అవి అలాగే కొడుకుకు అవి ఉంటే తండ్రికి కూడా ఉన్నట్లు మనం భావించగలము. దేవాది దేవుని సంతానమైన మనకు ఒక స్వరూపం, వ్యక్తిత్వం ఉన్నప్పుడు మన తండ్రికి అవి లేవని ఎలా అనగలము? అతీంద్రియం అంటే నిజమైన ఆనందాన్ని అనుభవించడానికి ముందు మనం ఈ భౌతిక ఇంద్రియాలకు అతీతులం కావాలి. రమంతే యోగినోనంతే సత్యానంద చిదాత్మని. ఆధ్యాత్మిక జీవితాన్ని సాధించగోరే యోగులు కూడా లోపల ఉన్న పరమాత్మపై తమ దృష్టిని కేంద్రీకరించడం వలన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అందులో సుఖం కానీ ఆనందం కానీ లేకపోతే ఇంద్రియాలను నిగ్రహించడానికి అన్ని కష్టాలు పడటంలో అర్థం ఏమిటి? అంతగా కష్టపడి యోగులు అనుభవిస్తున్న ఆ సుఖం ఎలాంటిది? ఆ సుఖం అనంతం, అంతం లేనిది. అదెలాగా? జీవాత్మ నిత్యుడు, దేవాది దేవుడు నిత్యుడు. కాబట్టి వారిరువురి మధ్య ప్రేమానురాగాల ఆదాన ప్రదానాలు, ఇచ్చిపుచ్చుకోవడం కూడా నిజమే. నిజంగా తెలివైనవాడు అశాశ్వతమైన భౌతిక శరీర సౌఖ్యాలకు దూరంగా ఉంటాడు. ఆధ్యాత్మిక జీవితంలోనే నిజమైన ఆనందం పొందుతాడు. పరమ పురుషునితో కలిసి ఆధ్యాత్మిక జీవితంలో పాలు పంచుకోవడాన్ని రాసలీల అంటారు. బృందావనంలో గోపికలతో శ్రీకృష్ణుని రాసలీలను గురించి మనం తరచూ వింటుంటాం. అది భౌతిక శరీరాల మధ్య ఉండే సాధారణ సంబంధం వంటిది కాదు. అది ఆధ్యాత్మిక శరీరాల ద్వారా వినిమయం చేసుకునే భావానుభవాలకు సంబంధించింది. దీనిని గ్రహించడానికి కొంత బుద్ధి అవసరం. నిజమైన ఆనందం ఏదో తెలుసుకోలేని మూర్ఖుడు భౌతిక ప్రపంచంలోని సౌఖ్యాన్ని వాంఛిస్తాడు. చెరకుగడ ఎరగని మనిషిని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. చెరకుగడ నమిలితే చాలా తియ్యగా ఉంటుందని అతనికి ఎవరో చెప్పారు. అలాగా, అది ఎలా ఉంటుంది అని అది తెలియని ఇంకొకరిని అడిగాడట. అది వెదురుగడలా ఉంటుంది అని అన్నారు వారు. ఇక కనబడిన ప్రతి వెదురు ముక్కను నమిలి చూడడం మొదలుపెట్టాడు. అలా చేస్తే చెరుకు తీపిని అతడు ఎలా రుచి చూడగలడు? అదేవిధంగా మనం కూడా ఒక విధానం అంటూ లేకుండా ఈ భౌతిక శరీరాన్ని నమలడం ద్వారా, అంటే భౌతిక సుఖాలను అనుభవించడం ద్వారా ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నాము. కానీ దానివలన మనకు సుఖము లేదు, ఆనందము లేదు. అయితే తాత్కాలికంగా సుఖభావన కొంత కలగవచ్చు. కానీ అది నిజమైన సుఖం కాదు. అది క్షణికం మాత్రమే. అది ఆకాశంలో తలుకుమని మెరిసి ఒక్క క్షణం మాత్రమే కనిపించే మెరుపు లాంటిది. నిజమైన మెరుపు ఆకాశానికి ఆవల ఉంది. మనిషి నిజమైన ఆనందం ఏమిటో ఎరుగని వాడవడం వలన పెడదారిని పడుతున్నాడు. నిజమైన ఆనందంలో తనకు తాను స్థిరపడాలంటే సరి అయిన విధానం కృష్ణ చైతన్యం అవలంబించడం. కృష్ణ చైతన్యం ద్వారా మనం క్రమంగా నిజమైన తెలివిని అభివృద్ధి చేసుకోగలుగుతాము. ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించిన కొలది ఆధ్యాత్మిక ఆనందానుభవాన్ని సహజంగానే పొందగలుగుతాము. ఆధ్యాత్మిక ఆనందాన్ని వదిలివేయడం ప్రారంభించగానే భౌతిక ఆనందాన్ని నిరసించడం మొదలు పెడతాము. పరమ సత్యాన్ని గ్రహించడంలో ప్రగతి సాధించిన కొలది సహజంగానే మనకు ఈ అసత్య సుఖం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఏదో విధంగా ఎవరైనా ఈ కృష్ణ చైతన్య స్థాయిని అందుకోగలిగితే కలిగే ఫలితం ఏమిటి? దీనిని పొందిన తర్వాత అతడు ఇంతకంటే అధికతరమైన లాభం ఇంకొకటి లేదని భావిస్తాడు.
అటువంటి స్థితిలో ప్రతిష్ఠితుడై ఉన్నప్పుడు ఘోర దుఃఖాలు ఎదురైనా అతడు చలించడు. శ్రీకృష్ణుని చేరుకోవడానికి ఇప్పుడిప్పుడే తొలి అడుగులని వేస్తున్నాము. కృష్ణుని చేరుకోవడానికి మనందరం కలిసి ప్రయాణం సాగిద్దామా మరి?